హలో ఎవ్రీవన్, నేనైతే బయటకు వెళ్ళడానికి రెడీ అయిపోయాను. రండి నాతో పాటు. నేను ఎక్కడికి వెళ్తున్నాను మీకు కూడా చూపిస్తాను. ఓకేనా? కమాన్. అయితే చక్కగా రెడీ అయిపోయి విజయవాడలో ఉన్న పుణ్యం ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాము. భవానీ ఐలాండ్కి వెళ్ళాలని ఈరోజు ప్లాన్. మీ అందరికీ కూడా చూపిస్తాను నాతో పాటు. రండి, టికెట్ కౌంటర్ దగ్గర వచ్చాము. చూద్దాం. టికెట్ 120 చెప్పారు పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి 90 రూపీస్ అంట. తీసేసుకున్నాం. ఇప్పుడు లోపలికి వెళ్దాం. చలో. మనం వెళ్ళాల్సిన బోట్ ఇంకా రాలేదు, టైం పడుతుందన్నారు, కూర్చోమన్నారు. ఈలోపు చుట్టుపక్కల ఉన్న వ్యూ చూపిస్తాను, చూసేయండి ఒకసారి. బోట్ వచ్చింది, ఫాస్ట్గా ఎక్కేమన్నారు, ఎక్కేసాము. లైఫ్ జాకెట్స్ అయితే ఇచ్చారు, వేసుకున్నాము. ఇప్పుడు ఎక్కేసి కూర్చున్నాం అనమాట. రిటర్న్ తీసుకొస్తుంది వెళ్ళిన వాళ్ళని ఒక బోటు. చూడండి, ఈ బోట్ పోతుందో సరే అసలు ఏమీ పోనట్టే ఉందండి. బోట్లో మేము ట్రిప్కి వచ్చి 20 మెంబర్స్ పైనే ఉన్నాము. బోట్ అయితే వెళ్తూ ఉంది. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి వ్యూ ఎంత బాగుందో. మేమైతే ఇటువైపుకి వచ్చేసాం. ఎంట్రన్స్లోనే హోటల్ ఉంది చక్కగా. క్రిస్మస్ సీజన్ కదా, చక్కగా డెకరేషన్ చేశారు. కానీ అది క్లోజ్ ఉంది. ఇక్కడ ఒక పసుపు ఒకటి కట్టారు, అందరూ దాన్ని చూస్తున్నారు. బాగుంది. అందరు ఫోటోలు తీస్తున్నారు, మేము కూడా దిగాము. పాపకైతే అవన్నీ బాగా నచ్చాయి. అన్నీ కావాలంటుంది, వాటికి బాగా చెప్తుంది. వద్దురుబాబు తీసుకుంటూ కొడతారని చెప్పి పక్క తీసుకొచ్చేసాను. పక్కనే హరిత కేఫ్ అని ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉంది. అందులో ఒక ఐస్ క్రీమ్ అయితే తీసేసుకున్నాం, తినుకుంటూ వెళ్ళొచ్చు అని. అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత కొంచెం ఎదురుకు వస్తే ఇక్కడ కొంచెం ఫొటోస్ తీసి ఫ్రేమ్స్ కట్టిస్తున్నారు మనకి. ఫోటోకి వచ్చేసి 100 రూపీస్, 120 రూపీస్ తీసుకుంటున్నారు. ఒక చిలకతో దిగితే 20 రూపీస్ అంట. ఒక బండి మీద ఒక చిన్న బైక్లో ఉంది, పిల్లల్ని కూర్చోబెట్టి దిగుతున్నారు. అదే ఒక మెమరీ కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళు, దిగాలనుకున్న వాళ్ళు దిగుతున్నారు అనమాట. అది సంగతి. ఇంక ఇక్కడ దూరంగా చూస్తే ఒక సింహం బొమ్మ అయితే, పెద్ద సింహం బొమ్మ ఉంది. దాని కిందే కొన్ని సైకిల్ పెట్టారు, రెంట్కి ఇస్తారంటే ఇక్కడ ఉన్నంతసేపు తొక్కోవడానికి. అవి తీసుకోవచ్చు. ఇంక ఇక్కడ అంతా పిల్లలు కాటేజెస్, పిల్లలు ఆడుకోవడానికి బాగుంది. కాటేజెస్ అన్నీ ఉన్నాయి కానీ ఎవరు స్టే చేయట్లేదు. ఇంక కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. టెంపుల్ దగ్గర ఎవరన్నా కావాలనుకుంటే వచ్చి దండం పెట్టుకొని వెళ్తున్నారు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి దాని పక్కనే, టెంపుల్ పక్కనే అన్నీ అరేంజ్ చేశారు, పిల్లలు ఆడుకునేవి అన్నీ. ఒక ఆంటీ పాపం పొద్దు నుంచి టెంపుల్ కోసం వచ్చిందంటే ఈ ఆంటీ, కానీ దర్శనం లేదని చాలా ఫీల్ అవుతుంది. చాలామంది జనం ఉన్నారంట, అందుకే అలా కూర్చుంది. చుట్టూ తిరిగి ఉయ్యాలు ఆడుకునే ప్లే గ్రౌండ్లో అలసిపోయాము. తినడానికి ఏమైనా ఉంటుందేమో అని చుట్టూ వెతికాము, ఏమీ లేదండి. దూరంగా చూస్తే ఒక స్నాక్స్ షాప్లా కనిపించింది. అది మీకు కూడా కనిపిస్తుంది కదా, అక్కడ ఏమన్నా ఉంటాయోనని వెళ్తే అక్కడ అన్నీ ఏమున్నాయంటే ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ లాలీపాప్స్, మోమోస్ ఇవే ఉన్నాయి. సరే వెళ్ళి ఇక్కడ నింపుకోవడానికి ఏమైతే ఏమని చెప్పి చికెన్ లాలీపాప్స్ చెప్పాము. 3 పీసెస్ ఉంటాయంట, 130 రూపీస్ అంట ప్లేటు. సరేనని తీసుకున్నాము. ముగ్గురికి 3 ప్లేట్లు తీసుకొని తినేసాము. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే పిల్లల ప్లే గ్రౌండ్ ఉంది. అన్నీ ఉన్నాయి కానీ అన్నీ జనం తక్కువ ఉన్నారు. ప్లస్ అవేమి పనిచేయట్లేదు అనుకుంటా, మెయింటెనెన్స్ సరిగ్గా లేదు ఇక్కడ ప్రాపర్గా. ముందు అన్ని నీట్గా అయితే ఉంది కానీ దోమలు అయితే చాలా ఉన్నాయి. ఇలా ప్లే గ్రౌండ్స్లో అయితే అన్నీ ఉన్నాయి కానీ అవి రన్నింగ్ లేవు అసలు. ఇంక ఇక్కడ ఇగో హెలికాప్టర్స్, ఒక తిరునాళ్ళలో ఎలా ఉంటుందో అన్నీ ఉన్నాయి. కొంచెం ముందుకు వచ్చాము, అక్కడి నుంచి కొద్దిసేపు ఆడుకొని. అక్కడ ఏమీ లేవు. సరే ఇంకో సైడ్కి వచ్చాము. ఇక్కడ మంకీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. ఫౌంటైన్స్ అన్నీ ఉన్నాయి, వాటర్ ఫౌంటైన్స్ అన్నీ ఉన్నాయి కానీ ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు. ఇక్కడ ఎవరో డోంట్ టచ్ అని చెప్పి పెట్టారు, టచ్ చేయొద్దని ఆ బొమ్మల్ని. సరే కదా అని చూసుకుంటూ మొత్తం వెళ్ళామండి. ఇటు పక్క వస్తే ఇక్కడ కూడా అన్ని స్లైడ్స్ అన్నీ ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. ఇక్కడ ఒక మంచి కూర్చొని వ్యూ చూడడానికి పెద్ద ప్లేస్ అయితే అరేంజ్ చేశారు, బాగానే ఉంది. అది ఏదో ఫొటోస్ దిగడానికి బాగుంది.
బాగుంది సో మ్యూజిక్ లాగా. అయితే బాగా నచ్చిందండి ప్లేస్. చక్కగా బుద్ధుడి బొమ్మ పెట్టారు, బాగానే అని రాశారు. కూర్చోడానికి కాసేపు పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ ఒక రోప్ లాంటిది పెట్టారు. ఈ సైడ్ నుంచి మేము ఇందాక అక్కడ హోటల్ చూపించాం కదా, చిన్న స్నాక్స్ షాపు, అక్కడ వరకు ఉందన్నమాట, అటువైపు వరకు. ఇంకా అక్కడి నుంచి చుట్టూ తిరిగి వచ్చేసరికి చీప్ అయిపోయిందండి. మళ్ళీ మేము ఈ వే నుంచి నడుచుకుంటూ వెళ్తే మనం వచ్చిన ఎంట్రన్స్ వచ్చేసింది. ఈవినింగ్ అయిపోయింది. ఇంకా స్లైడ్స్ ఉయ్యాలు వాళ్ళు ఇంకా ఉయ్యాలు ఊగుతున్నారు. లాస్ట్ బోట్ వచ్చే టైం అయిపోయింది, రమ్మని పిలిచారు. ఇంకా సరే అని ఇంకా నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ బోటింగ్ కనిపించింది. బోటింగ్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అంట. అక్కడ ప్రైస్ అయితే కనుక్కోలేదు నేను. సరే వెళ్ళిపోతున్నాం కదా, ఒక్కసారి ఉయ్యాలు ఊగుదామని ఒక చిన్న ట్రైల్ ఎంజాయ్ చేసాం. ఇంకా వచ్చేసి బయట పెట్టేసి నైట్ వ్యూ చాలా బాగుంది. నైట్ టైం అయిపోయింది కదండి, ఈవినింగ్ 6:30 అలా అయిపోయింది. బోట్లో అందరూ హుషారుగా విజిల్స్ వేసుకుంటూ గట్టిగా అరుచుకుంటూ ఎంజాయ్ చేస్తూ అవతలకు వచ్చాము. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ అలా ఉంది. ఇప్పుడు కొండ దగ్గర అన్ని లైటింగ్స్ తోటి భవానీ ఐలాండ్ ముచ్చట్లో మార్నింగ్ 3కి వెళ్తే ఇప్పుడు ఈవినింగ్ 6:30 వరకు ఎంజాయ్ చేస్తాము. ఇంకా అది ఇక 6:30కి లాస్ట్ బోట్ అంట. వెళ్దాం అనుకున్నంత సేపు లేదు. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. పిల్లల్ని కాసేపు అటు ఇటు తిప్పాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ప్లేస్ అనే చెప్పాలి. ఓకే.